హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో ఏంటంటే వీళ్ళిద్దరు మా ఊరి ప్రో రైడర్స్ అనమాట. పెట్రోల్ వేసినారు కానీ స్టార్ట్ చేయడానికి చేతగాక సైలెంట్గా అట్లానే బండి పక్కన పెట్టేశారు. వీడు డ్రైవరు, వీడు క్లీనర్ అనమాట. ఈ బండికి ఇద్దరికి అమ్మఒడి. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలోకి వస్తానే మేము ఇంకా 5 మెంబర్స్ కలిసేసి మా ఊరి చెరువు అనుకొని కొండ మీద గుట్ట మీద ఉన్న గుడికి వెళ్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, బట్ మళ్ళీ ఒకసారి మన ఛానల్లో అలాంటి వీడియో ఒకటి ఏదైనా పెడదామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చెరువులో ఇప్పుడు మొత్తం వాటర్ అనేటివి లేవు. ఈ మధ్య పడిన వర్షాలకు ఇక్కడ మొత్తం బాగా గ్రీనరీగా బాగుంది. గ్రాసు సూపర్ ఉంది. లొకేషన్లో అయితే ఫొటోస్ తీసుకునేదానికి సూపర్ ఉంటుంది అనమాట లొకేషను. ఇంకా అలా మేము నలుగురం కలిసి వెళ్తూ ఉన్నాము, వ్యూ ఎంజాయ్ చేస్తూ. మీరు కూడా వ్యూ అనేది ఎంజాయ్ చేయండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మీకు ఇందాక మ్యూజిక్ వచ్చినప్పుడు మీరు గమనించింటే నేను మీకు జూమ్ చేసి అక్కడ ఒక గుడి కనపడింది కదా, నేను అక్కడికి అనమాట ఇప్పుడు వచ్చింది. అక్కడి నుంచి ఇది బ్యాక్ సైడ్ అనమాట. గుడికి కొద్దిగా బ్యాక్ సైడ్కి వస్తే అక్కడ వ్యూ అనమాట. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి లోయ అనమాట. అక్కడి నుంచి మేము ఇక్కడ చూస్తే కనుక ఫుల్ వ్యూ అనమాట. సూపర్ ఉంటుంది. చుట్టూ పంట పొలాలు ఇంకా వేయలేదనమాట. అక్కడ అన్నీ నాటుతూ ఉన్నారు. ఇంకా సూపర్ ఉంది అనమాట వ్యూ పాయింట్. ఇదో వెనకాల వస్తున్నారు చూడండి మా గ్యాంగ్ మొత్తం ఫోటోలు తీసుకోవడానికి. వాడు మాత్రం రావట్లా. వాడు ఏమంటే భయం అనమాట కొద్దిగా, అందుకని అక్కడే ఉండిపోయాడు. రాను కూడా రావట్లే అక్కడి నుంచి. అలా మేము చూడండి వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది. ఇది మా చెరువు అనమాట. మేము అక్కడ కొండ మీద నుంచి చూస్తే చెరువు అనమాట. ఇది సూపర్ ఉంటుంది అనమాట వ్యూ అనేది. ఇది అక్కడ ఉండేది టెంపుల్ అనమాట. నేను కొద్దిసేపు తర్వాత మొత్తం ఇప్పుడు టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ వచ్చేసి అది ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అనమాట. ఇటు సైడ్ మీకు గమనించినట్టయితే వైట్ కలర్లో చిన్నగా ఉంది కదండి, అది అనమాట మామూలుగా పాతకాలంలో ఉన్న టెంపుల్, స్మాల్ టెంపుల్ అనమాట. అది అక్కడ ఏమిటంటే అక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది కదండి, అక్కడ వచ్చేసి ఇంతకుముందు ఒక నిధి అనేది ఉందన్నమాట. ఆ నిధిని దోచుకునేదానికి చాలామంది దొంగలు వచ్చి ఆ నిధిని వెతికారు, బట్ అది దొరకలేదని చాలా వరకు ఇక్కడ పురాణాల్లో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, విన్నాము. ఇప్పుడు ఇవన్నీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట. ఇక్కడ ఉన్న ఆ దేవతల బొమ్మలు కానీ ఆ విగ్రహాలు అన్నీ అనమాట. వీళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి వాటర్ అనేది దాహం వేసాయి, అందుకని ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళారు, బట్ అక్కడ వాటర్ రావట్లా. సో ఇంకా వాళ్ళు అలా ఫొటోస్ తీసుకుంటూ బిజీ అయిపోయారు. నేను అలా గుడి చుట్టూ చూసి వద్దామని చెప్పేసి నేను అలా వెళ్ళాను అనమాట. నేను ఎప్పుడు రాలేదు, వచ్చి దగ్గర ఇక్కడికి 3-4 ఇయర్స్ అయింది. సో ఒకసారి గుడి దగ్గరికి వచ్చి చూసిపోదామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ వ్యూ పాయింట్ చూడండి, సూపర్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు మాదిరి ఇక్కడ లేదు, ఇప్పుడు మొత్తం అంతా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. నేను రోజు టౌన్కి వెళ్తున్నాను కానీ ఆ టౌన్ అనమాట. అది నేను జూమ్ చేసి చూపించింది ఇప్పుడు మీకు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ వచ్చేసి దగ్గర ఇప్పుడు కట్టేసి 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా కట్టేసి తర్వాత కొద్దిగా జాతర అనేది కూడా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళేసరి టైంకి అక్కడ టెంపుల్ అనేది కూడా క్లోజ్ చేశారు. బట్ టెంపుల్ ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు, చేస్తూ ఉన్నారంట. అది చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి ఒక హోమగుండం ఉంది, అలాగే ఇక్కడ ఇంకొక ట్యాంకీ ఉందన్నమాట. వాటర్ మనం ఏమన్నా యూస్ చేసుకునేదానికి, అలాగే ఇంకా ఫర్దర్ ఏదన్నా యూస్ కోసం అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీకు చెప్పాను కదండి ఇందాక ఈ స్మాల్ టెంపుల్ అని, ఇది అనమాట టెంపుల్. ఈ గుడి మనం పక్కన ఉన్న గుడి కట్టక ముందు ఇక్కడ చుట్టూ ఫుల్ చెట్లు అనమాట. మొత్తం ఆ గుంపు ఉన్న చెట్లలో ఎక్కువ అడవి పందులు అవి ఉండేదన్నమాట. వీడు మా టూరిస్ట్ గైడ్ అనమాట. వచ్చి ఇక్కడ ఏందిరా అది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఏందిరా అంటే అది రాయి అంట. అసలు ఏం చెప్తున్నాడో వాడికే అర్థం కావట్లే. ఇక్కడ ఉన్నది అనమాట, దీంట్లో రాశారనమాట ఈ గుడి చరిత్ర అనేది సాంస్క్రిట్లో రాసింది. దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవాలన్నమాట మనము, కానీ అది క్లారిటీగా లేదు మనం ట్రాన్స్లేట్ చదివేదానికి.
అదే అనమాట వాయిస్. ఈ గుడి గురించి చెప్పింది నాకు అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు అనమాట. ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకమైనది ఏందంటే ఇక్కడ ఒక బావి ఉంటుందనమాట. అది దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసి ఎప్పటికీ అనేది ఎండిపోవనమాట. అన్ అంటే లైట్‌గా అన్నా వాటర్ అనేటివి ఉంటాయన్నమాట. ఎప్పటికి ఆ బావి అనేది ఎండిపోదు. లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ఈ బావి అనేది ఎవరో పూడ్చి చేశారని చెప్పారు. ఆ పూడ్చి చేసిన అతను కొద్ది రోజుల తర్వాత కూడా చనిపోయారని అనారోగ్యంతో చెప్పారనమాట. సో, మీకక్కడ జూమ్ చేసి చూపిస్తున్నది మా ఊరనమాట. ఇక్కడి నుంచి చూస్తే అలా కనబడుతుందనమాట చిన్నగా. ఆయన అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ వచ్చేసి ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ బావిని మళ్ళీ తవ్వి దాంట్లో వాటర్‌ని అనమాట అవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయనమాట. వాటర్ ఎప్పుడు ఊరుతా ఉంటాయనమాట. ఊరుతాయంటే కింద నుంచి భూమిలోంచి వస్తూ ఉంటాయనమాట ఎప్పటికి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక 3-4 డేస్ ఐ థింక్ 1 వీక్ ఏమో చేశారనుకుంటా. ఒక చిన్నపాటి జాతర అనేది చేశారిక్కడ. అది తర్వాత ఇంకా మొత్తం ఇప్పుడు కొత్తగా ఇక్కడ న్యూలీ ఒక గుడి కట్టాలని ఫిక్స్ అయ్యి ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఒక గుడి కట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇంక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు మళ్ళా కలుసుకుంటా అంటారు. మీకు ఆ బావి గురించి చెప్పాను కదండీ! ఆ బావి అనేది నాకు చుట్టుపక్కల ఎతికినా కానీ కనపడలేదు. బట్ ఆ బావి వచ్చేసి అక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఒక ఊరుందనమాట రామాపురం అని. ఆ ఊర్లో ఉందంట బావి. సో, మేము మళ్ళీ ఆ ఊరికెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి టైం చాలా అవుతుందని చెప్పేసి మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళి దాని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. మేము ఇది ఫుల్లు డౌన్ ఉండడం వల్ల మాకు ఆ స్లిప్పర్స్ స్కిడ్ అయ్యి మేము ఎలానో అలా కిందికైతే వెళ్ళిపోయామనమాట. రోడ్ అనేది ఇక్కడ ఇటు సైడ్ అయితే లేదు. అటు సైడ్ రోడ్డు న్యూలీ కన్‌స్ట్రక్ట్ చేశారు. బావుంది. రోడ్డు వేస్తున్నారు కొత్తగా. ఇక్కడున్న ప్రజలొచ్చేసి ఈ దేవాలయాన్ని బాగా డెవలప్ చేశారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు గుంపుగా చెట్లు కనబడుతున్నాయి గదా! ఇక్కడ ఎక్కువ అడవి పందులనేటివి ఉన్నాయన్నమాట. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.